ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. దాదాపు 25కు పైగా అజెండా అంశాలను కేబినెట్ భేటీలో చర్చిస్తున్నారు. పట్టణ అభివృద్ధి శాఖలో పలు చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం. నాబార్డ్ నుంచి ఇంధన శాఖ రుణం పొందే ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక వివిధ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు, ఎమెడెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం అమలు, ఎస్ఎన్వీపీ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు పరిధిలో 542.85 కోట్ల పనులు, రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. దాదాపు 25కు పైగా అజెండా అంశాలను కేబినెట్ భేటీలో చర్చిస్తున్నారు. పట్టణ అభివృద్ధి శాఖలో పలు చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం. నాబార్డ్ నుంచి ఇంధన శాఖ రుణం పొందే ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక వివిధ పవర్ ప్రాజెక్టుల ఏర్పాట్లు, ఎమెడెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం అమలు, ఎన్వీపీ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు పరిధిలో 542.85 కోట్ల పనులు, రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ అబ్దుల్ అలీం మరింత సమాచారం అందిస్తారు. అలీం, చెప్పండి. థ్యాంక్ యూ వైశాలి. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. అంటే ఈ రోజు ఉదయం జరగాల్సిన కేబినెట్ సమావేశం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాక సందర్భంగా మధ్యాహ్నం నుంచి ఈ కేబినెట్ సమావేశాన్ని నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇందులో భాగంగా కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కూడాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే కార్యక్రమం నేపథ్యంలో ముందుగా దాన్ని కేబినెట్ లో అప్రూవల్ చేసిన తర్వాత దానికి సంబంధించి కూడాను ఒక తీర్మానాన్ని అటు అసెంబ్లీలో కూడా ప్రవేశపెడతారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 3 జిల్లాలకు సంబంధించిన ఆమోదన ముద్ర కూడాను ఈ రోజు కేబినెట్ లభించింది. అంటే దీనికి సంబంధించిన బ్రీఫింగ్ అంతా కూడా సాయంత్రం దీనికి సంబంధించి బ్రీఫింగ్ వచ్చే అవకాశం ఉంది. అయితే ముందుగా ఏదైతే ప్రస్తుతం విభజన తర్వాత జిల్లా పెంపుదల అంశాలు, అలాగే రెవెన్యూ డివిజన్ అంశాలన్నీ కూడాను చర్చకు వచ్చాయి. అంతేకాకుండా రైతులు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడాను కొన్ని ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో రైతులకు సంబంధించిన నిధులు జమా విషయంలో కూడాను ఆలస్యం అవుతుంది. ఈ విషయం మీద కూడాను కేబినెట్ లో చర్చ జరిగింది. అలాగే నూతన ఇండస్ట్రియల్ పాలసీ విధానం ద్వారా ఒక్కసారిగా ఎవరైనా విదేశాల నుంచి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటికి ఆమోద ముద్ర లభించేలా కూడాను కేబినెట్ ఎప్పటికైతే ఒక తీర్మానం ఎత్తి గత హయాంలో కూడా చేసిన నేపథ్యంలో తిరిగి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అంటే వన్ టైం సింగిల్ విండో విధానం ద్వారా వెంటనే వారు ఏదైతే కంపెనీ ఏర్పాటు చేసుకుంటున్నారో దానికి సంబంధించిన భూముల ఏర్పాట్లు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సబ్సిడీ ఇస్తుంది అనే దాని మీద క్లారిటీ ఇవ్వటానికి కూడాను కార్యక్రమాల్ని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రూపొందించింది. దాని మీద కూడాను కేబినెట్ ఆమోదం లభించింది. అయితే ఓవరాల్ గా కూడా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వాలి, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మరోపక్కన ఎవరైతే మంత్రులు ఉన్నారో జిల్లాలని పట్టించుకోకపోవటం, అలాగే
ఎమ్మెల్యేలు కూడాను స్థానికంగా అందుబాటులో లేకపోవడం ఈ అంశాలన్నీ కూడాను ఈ రోజు కేబినెట్ లో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా పారిశ్రామికరణ వైపు ఆంధ్రప్రదేశ్ ని తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఏదైతే ఇండస్ట్రియల్ కి ప్రత్యేకించి కూడాను రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది. వాటికి సంబంధించిన భూములు ఏర్పాటు, అలాగే వాటికి సంబంధించిన సబ్సిడీ వివరాలన్నీ కూడాను ఒక్క తాటి మీద తీసుకొచ్చి వాటిని ఇవ్వాలని కూడాను రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ముఖ్యంగా ఇళ్ల స్థలాల సమస్య కావచ్చు, అలాగే రైతుల సమస్య కావచ్చు, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పురోగతి అభివృద్ధి పనులు, అలాగే అమరావతి రైతులకు సంబంధించిన అంశం మీద కూడాను రకరకాలుగా వివాదాలు జరుగుతున్నాయి. దాని మీద కూడాను ఈ రోజు కేబినెట్ లో సుదీర్ఘంగా అమరావతి రైతుల అంశం కూడాను చర్చకొచ్చినట్లుగా తెలుస్తుంది. ఏదేమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ గా ముందుకు తీసుకెళ్లాలనే భావనలో ఉన్నారు. ఇందులో భాగంగానే నూతన ఇండస్ట్రియల్ పాలసీ విధానంలో భాగంగా ఒక్కసారి ఏదైతే అప్రూవల్ అనేది 10 విధాలుగా లేకుండా సింగిల్ విండో విధానం ద్వారా కొత్తగా ఎవరైనా ఇండస్ట్రీలు పెట్టుకోవాలంటే వాటికి అనుమతులు ఇచ్చే అంశాన్ని కూడాను రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఇప్పటికే సిఆర్డీ పరిధిలో ఉన్న కొన్ని సమస్యలను కూడాను ముఖ్యమంత్రి వాటి మీద కూడాను ఒక చర్చ నడిచినట్టుగా ఉంది. అలాగే స్థానికంగా ఎమ్మెల్యేలు ఎవరెవరు అందుబాటులో ఉన్నారు, ఎవరు ఉండట్లేదు అనే దాని మీద కూడాను ఒక చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అలాగే నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటు రాజుల పర్యటన సందర్భంగా కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు, వారికి రేట్లు ఉండట్లేదు, అలాగే కొబ్బరి వల్ల నష్టం జరిగే అంశాలన్నీ కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే దిత్వా సైక్లోన్ కూడా దూసుకొస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన చర్యలు ఏం తీసుకోవాలి, ఏ ప్రాంతాల్లో ముంపు ఇబ్బందులు ఉంటాయనే దాన్ని కూడా ముఖ్యమంత్రి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. విశాలి. For the updates. Thank you, Alim. Thanks for the updates.